హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు ఒక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వీడియో చివరి వరకు చూడండి, పూర్తిగా చూడండి. అప్పుడే మీకు ఇందులో కష్టం ఎంత ఉందనేది తెలుస్తుంది అన్నమాట. స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రులకి అర్థమవుతుందండి ఇందులో కష్టం అండి ఏంటనేది. ఎందుకంటే ఇప్పుడు స్కూళ్ళల్లో బాగా పిల్లలకి వర్కులు అవి ఎక్కువైపోతున్నాయి కదా, పిల్లల మీద ప్రెషర్ ఎక్కువ పెడుతున్నారు. అది 100% నిజమేనండి. అది పిల్లలకి ఇస్తున్నట్టు కాదు, పిల్లల తల్లిదండ్రులకి ఇస్తున్నట్టు మాట. ప్రాజెక్ట్ వర్కులు, వర్క్షీట్లు ఇవన్నీ పిల్లలు ఎక్కడ చేయగలుగుతారు అసలు? ఇంతంత పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఇచ్చేస్తున్నారు. ఒకటి కాదు, 2 3 ఇస్తారన్నమాట ఒకేసారి. అవన్నీ ఆ ప్రాజెక్ట్ వర్కులన్నీ వాళ్ళు చెప్పిన టైం కల్లా మనం సబ్మిట్ చేసేయాలన్నమాట. పిల్లలేమో చేయలేరు. మనమేమో పిల్లల్ని స్కూల్కి పంపి ఇంట్లో పని అంతా చేసుకుని మనం పేరెంట్స్గా మన బాధ్యత కదా, ఇంకా తప్పదు. వాళ్ళు చేయలేకపోతున్నారనేసి మనమే చేయటం అలాగే అయిందండి నా పని. ఇప్పుడు నుంచి ప్రాజెక్టులు ఇస్తుంటే, నేను లాస్ట్ టైం ప్రాజెక్ట్ కూడా నేనే చేశాను 2 days. అలా కష్టపడి ఎలాగో చేశాను. ఇప్పుడేమో 2 ప్రాజెక్టులు ఇచ్చారు, సైన్స్ ఒకటి, సోషల్ ఒకటి. ఆ 2 కూడా నేనే చేశానండి. ఇవి చిన్న చిన్న మోడల్ ఆఫ్ హౌసెస్ మాట. సైన్స్ ప్రాజెక్టు ఇదేమో ముందే నేను అవన్నీ హౌస్లు ఇవన్నీ ఎలా చేసుకోవాలి ఇవన్నీ అట్టలతోటి ముందే చేసేసుకున్నాను. ఒక రోజు అంతా అవన్నీ చేసుకోవడం అయిపోయిందండి. ఆ గ్లోబ్ చూపిస్తున్నాను కదా, అదేమో సోషల్ ప్రాజెక్టు. సైన్స్ సోషల్ 2 ఒకేసారి ఇచ్చేసారన్నమాట. ఆ గ్లోబ్ తర్వాత చూద్దాం. ఆ గ్లోబ్ అంతా కూడా గీసి కలర్స్ వేసి అన్నీ నేనే చేశానండి. మెల్లిగాని చాలా టైం పట్టిందన్నమాట. ఇంట్లో పని అంతా చేసుకుని వీటితో కూర్చోవలసి వస్తుంది. నిమిషం కూడా ఖాళీ లేకుండా అయిపోతుంది. హౌస్ వైఫ్ అంటాం కానీ ఖాళీ అనేది ఉండలేదండి. పిల్లల వర్కులు మేము చేయటం అయిపోతుంది. పిల్లలు చదువుకుంటున్నారు, మేము చదువుకుంటున్నాం కూడా అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు స్కూల్లోని మేము చదువుకున్నప్పుడు అయితే ఇంతంత వర్కులు లేవండి. ఇలా ప్రాజెక్ట్ వర్క్లే ఉండేవి కాదు అసలానే. పెద్ద బుక్స్ కూడా ఉండేవి కాదు. 2 3 బుక్స్ ఉండేవి, ఒక స్లేట్ ఉండేది. దాంతో వెళ్ళొస్తే వాళ్ళు ఎలా చదువుకున్నామో కూడా అర్థం అవ్వట్లేదు అన్నమాట. ఇప్పుడు ఈ వర్కులు, ఈ పిల్లల జీవితం ఇవన్నీ చూస్తుంటే చాలా భయంగా ఉందన్నమాట. ఇప్పుడే ఇలాగుంది, ఇంకా ముందు ముందు ఎలాగుంటుంది అనిపిస్తుంది. మంచి మంచి స్కూళ్ళని లక్షలు పోసి మంచి మంచి స్కూల్లో వేస్తుంటే వాళ్ళేమో ఇంతంత వర్కులు ఇచ్చేస్తున్నారు. మా పరిస్థితి ఎలాగుందో, అందరి పరిస్థితి ఎలాగుందో నాకైతే అర్థం కావట్లేదు. థర్మాకోల్ షీట్ ఒకటి పెద్దది తీసుకున్నానండి. థర్మాకోల్ షీట్ మీద వైట్ పేపర్ అది అంటించేసాను, గమ్తో అంటించేసి. ఇవి చేసుకున్న హౌసెస్ ఉన్నాయి కదా, ఈ హౌసెస్ ఎలా సెట్ అవుతాయి అనేది చూసుకుంటున్నాను అనమాట. దాని మీద పెట్టుకుని ఇవన్నీ చేయటం కూడా, ఇవన్నీ చేశానంటే చాలా పెద్ద లాంగ్ వీడియో అయిపోయినండి. అవన్నీ చేయటం కూడా తీయటం కూడా కుదరదు అన్నమాట. అందుకే నాకు చాలా విసుగ్గా ఉంది, అప్పుడు తీయాలనిపించలేదు. తర్వాత ఇది షీట్ మీద పెడుతున్నప్పుడు తీసానండి వీడియో మొత్తం అంతా కూడా. అవన్నీ ముందే చేసి పెట్టుకుని సీట్ మీద ఎక్కడెక్కడ అంటించాలని చూస్తున్నాను. అవి అంటించాక మళ్ళీ వాటికి అది పెయింట్ అది వేసానండి. లాస్ట్కి లుక్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ ఇంకా పెయింట్ అది ఏమి వేయకుండా మామూలుగా అలాగే పంపేద్దాం అనుకున్నాను. మళ్ళీ లాస్ట్కి మనసు ఒప్పదు కదా, మళ్ళీ పిల్లలందరూ ఒకలా చేస్తే మా అబ్బాయి ఒకలా చేసాడు అనిపిస్తుంది, మళ్ళీ వాడే ఫీల్ అయిపోతాడు అనేసి మళ్ళీ కొంచెం పని ఎక్కువైనా కానీ అలాగే చేశానండి. ఇది హట్ హౌస్ అండి, మామూలు ఇది చీపురు పుల్లలతో చేశానమాట. తాటాకు ఇల్లులు ఉండి కదా ఇది వరకు, పూరిల్లులు ఆ టైప్లో. అది మోడల్ ఆఫ్ హౌసెస్ 4 చేయమన్నారు. 4 రకాలుగా చేశాను. ఫస్ట్ ఇది చేశాను, తర్వాత ఇగ్లూ హౌస్ చేశాను, తర్వాత ఏమో డాబా చేశాను అనమాట. ఊర్లో డాబాలు ఉంటాయి కదా, అలా చిన్న డాబా చేశాను. తర్వాత ట్రీ హౌస్ ఒకటి చేశానండి. ఈ డాబాని పక్కా హౌస్ అంటారంట, నాకు కూడా తెలియలేదు. ఒక ఫ్రెండ్ చెప్పిన దాకా నాకు కూడా తెలియలేదండి, పక్కా హౌస్ అంటది. అన్నీ కింద అట్ల పెట్టుకుని చేశానమాట. అట్లకి గమ్ము రాసి అంటిస్తున్నాను. ఎక్కడెక్కడ సెట్ అవుతుందో అవన్నీ చూసి అంటిస్తున్నాను అనమాట. కింద అలా గంటలు కూర్చొని చేయడం చాలా ప్రాబ్లం కదండి. ఈ మధ్యన అయితే నాకు అసలు కొంచెం చాలా తేడా కింద ఉంటుంది. కొన్ని వర్క్లు అయితే చేయట్లేదు. మళ్ళీ వీడు బాధపడుతున్నాడు అనేసి పిల్లాడు గురించి ఆలోచించి చేయాల్సి వస్తుంది ప్రతిదీ కూడానే, లేకపోతే చేయకుండానే పంపేయచ్చు. ఈ వర్కులు చేయటం వల్ల పిల్లలకి ఏమొస్తుందో రాదో తెలియదు, కానీ మాకైతే వస్తున్నాయండి. పిల్లలకైతే అసలు ఏమీ తెలియదు, మేము చేసినవి పట్టుకుని వెళ్తారు అంతే. అవి వేటి ప్లేస్లో అవి అంటించేసాక మళ్ళీ వీటి క్లాస్ పేరు ఇవన్నీ రాయాలండి. వేడి పేరు, క్లాస్ పేరు, ప్రాజెక్ట్ పేరు అన్నీ రాయాలి. ఆ హౌసెస్ పేర్లు కూడా ఏమేమి హౌస్లు అవన్నీ కూడా రాయాలి. తర్వాత వాటికి అంతా పెయింట్ వేయాలండి. లాస్ట్లో వేసాను పెయింట్ మాత్రం, ఫస్ట్ వేయలేదు. ఫస్ట్ అసలు వేయాలనిపించలేదు, 2 రోజుల ముందు నుంచి చేశాను. ఆ రోజు బండి మీద తీసుకెళ్ళటం, ఎలా తీసుకెళ్లాలో కూడా అర్థం కాలేదండి ఇలాంటివన్నీ. మళ్ళీ వీటి కోసం ఇంకొకరిని పిలిచి వాళ్ళని బండి మీద కూర్చోమని వాళ్ళని పట్టుకోమని వెళ్ళాల్సి వస్తుంది. ఎంతంత ప్రాజెక్టులు అవసరమో చెప్పండి. ఒకవేళ అంతగా అవసరమైతే స్కూల్లో చేయించాలి కానీ ఇంటికి పేరెంట్స్కి ఇస్తే మేము చేస్తే పిల్లలకి ఏమొస్తుంది? అలా ఒకసారి స్కూల్ వాళ్ళు కూడా ఆలోచించాలండి, టీచర్స్ అది కూడానే.
లాస్ట్ టైం టీచర్ పేరెంట్స్ మీటింగ్ జరిగినప్పుడు కూడా ఇవన్నీ చెప్పాము. చాలామంది పేరెంట్స్ ఇదే చెప్పారు, ప్రాజెక్ట్ వర్క్లు ఏంటి, వర్క్షీట్లు ఏంటని. వర్క్షీట్లో క్వశ్చన్స్ కూడా అలా చాలా దారుణంగా ఉంటున్నాయన్నమాట. థర్డ్ క్లాస్కి ఇంతలాగా ఉంటుంటే ఇంకా ముందు ముందు క్లాసులకి ఇంకా అసలు మేము అసలు చెప్పలేమేమో అనిపిస్తుంది. స్కూల్ ఫీజులే లక్షల్లో ఉంటుంటే మళ్ళీ వీళ్ళకి ట్యూషన్ ఫీజులు ఇవి కూడా అవుతున్నాయి. అవి ఇవి కూడా కట్టి పరిస్థితి ఉండాలి కదా, అందరికీ ఉండదు కదా అలాగా. నా చేతిలో ఉన్న గొంబాట్లు చూడండి, అది స్కూల్లోనే స్టేషనరీతో పాటు ఇచ్చారన్నమాట. ఇంత పెద్ద గొంబాట్లు ఇచ్చారేంటో అనుకున్నాను. ఇంతంత ప్రాజెక్ట్ వర్క్లు ఇస్తుంటే ఆ గొంబాట్లు సరిపోదండి, ఇంకో 2-3 కొనాలి నేను అలాంటివి. స్కూలు బుక్స్తో పాటు స్టేషనరీ ఇస్తారు కదా, వాటితో పాటు ఇచ్చారన్నమాట. అంత గొంబాట్లు ఎందుకు అబ్బా అనుకున్నాను. ఎప్పుడన్నా కావాల్స్తే ఒక 5 రూపీస్ 10 రూపీస్ గొంబాట్లు తీసుకొచ్చి చేసేటోళ్ళం. ఇప్పుడు అర్థమైందన్నమాట వాళ్ళు అంత పెద్ద గొంబాట్లు ఎందుకు ఇచ్చారు అనేసి. అదండి మొత్తం ప్రాజెక్టు క్లియర్గా కనిపిస్తుంది కదా. వాటికి ఇప్పుడు పెయింట్లు వేస్తున్నాను. పెయింట్ బాక్స్ ఒకటి 10 రూపీస్ బాక్సులు ఉంటాయి కదా, 10-20 రూపీస్ బాక్సులు. ఆ బాక్సులు తీసుకుని బ్రష్తో గీస్తున్నాను అనమాట. మొత్తం గ్రీన్గా ఉండేలాగా చేస్తున్నానండి. తర్వాత వాటన్నిటికి పెయింట్లు తర్వాత అయితే వేస్తాను. ఇంకా అలా చుక్కలు డాట్లు పెడుతున్నాను వాటన్నిటికి. అంటే గడ్డి టైప్లో ఉండేలాగా కొంచెం లుక్ వస్తుంది అన్నట్టు పెడుతున్నానండి. లేకపోతే అసలు పెట్టి ఆలోచన అయితే లేదు, కానీ ఫోన్లో అలా కొంచెం ఓపిక తెచ్చుకొని కొంచెం టైం ఉంది కదా అని చేశాను. ఆ గ్లోబ్ చూపిస్తున్నాను చూడండి, అదేమో సోషల్ ప్రాజెక్ట్ అన్నమాట. ఆ 2 ప్రాజెక్టులు ఒకేసారి ఇచ్చేశారు. ఒకేసారి ఎలా చేసేస్తారని ఒకే రోజు సబ్మిట్ చేయాలి రెండుని. ఆ గ్లోబ్ మొత్తం వైట్ పేపర్ తీసుకుని అదంతా గీసి కలర్ వేసి మొత్తం అదంతా ఇండియన్ ఫ్లాగ్ మొత్తం అన్నీ వచ్చేలా చేసామన్నమాట. అలా చాలా కష్టపడ్డానండి. గ్లోబ్కి అయితే అంత లుక్ రావాలి కదా, మనం ఎలా చేసినా కానీ ఫైనల్గా లుక్ కనపడాలి అనేసి అంత కష్టపడి చేశాను. అంతా వాటర్ అది ఉంటుంది కదా, ఒక్కొక్క గ్లోబ్లో అయితే ఇండియన్ మ్యాప్ కనిపించదు, ఒక్కొక్క దాంట్లో కనిపిస్తుంది. నేను మ్యాప్ కనపడేలా గీసానండి. అదంతా నేనే గీసాను. నేను మన టీచర్కి వెళ్ళినప్పుడు కూడా అదే చెప్పాను అనమాట. మీరు పిల్లలకి ఇస్తున్నారు కానీ పిల్లలకి ఇచ్చినట్టు ఉంటలేదండి, పేరెంట్స్గా మేము చేయాల్సి వస్తుంది. మాకు వస్తున్నాయి, పిల్లలకైతే ఏమీ రావు. పిల్లలే ఒకవేళ చేయాలనుకుంటే మీరు స్కూల్లో చేయించండి మేడం అని చెప్పాం. మరి ఆలోచిస్తామన్నారు, మరి ఏం చేస్తారో తెలీదు. మ్యాక్సిమం అందరూ తల్లిదండ్రుల పరిస్థితి ఇలాగే ఉండొచ్చు. ఇంటర్నేషనల్ స్కూల్ అని పెద్ద పెద్ద స్కూల్ అని వేసేస్తాం మనం, వేసాక మళ్ళీ తిరిగి మనకే ఇస్తారు. చాలామంది పిల్లలు బయట ట్యూషన్కి వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళకైతే అవసరం లేదండి, ట్యూషన్లో చేపించేస్తారు. ఇలా ట్యూషన్ పెట్టకుండా మేము ఇంటికాడ చెప్పుకునే వాళ్ళకైతేనే ఇబ్బంది అవుతుంది అన్నమాట. ఒక్క క్షణం తీరిక లేకుండా ఇంట్లో పని కూడా పక్కన పెట్టి ఈ వర్క్లు అన్నీ చేయాల్సి వస్తుంది. అంతకుముందు ఊరది వెళ్ళొచ్చాము. ఊరది వెళ్ళొచ్చాక వెంటనే ఇచ్చినప్పటికి నాకైతే చాలా చిరాకు వచ్చేసింది. అలా చెయ్యాలనిపించలేదు అన్నమాట. ఊరేళ్ళు వచ్చిన కాడి నుంచి హెల్త్లో అవి కొంచెం తేడా వచ్చినాయి, ఒంట్లో అది బాగోలేదు అందరికీ. వాటర్లో అవి తేడా చేసి తప్పదు అన్నట్టు అలా చేయాల్సి వచ్చిందండి. ఇలాగే ఇస్తున్నారు. అంతకుముందు ఒక పెద్ద ప్రాజెక్ట్ చేశాను, అది వీడియో తీయటం మర్చిపోయాను. ఇప్పుడు నుంచి ఏదైనా ప్రాజెక్ట్ వర్క్లు అలాంటివి ఇస్తుంటే కంపల్సరీ వీడియో తీసి పెడతానండి. మొత్తం వైట్ పేపర్ మీద గ్లోబ్ గీసి అట్ట ఉంటుంది కదండి, మామూలు తేలిగ్గా ఉంటుంది కదా, అట్ట మీద పెట్టమన్నారంట. ధర్మాకోల్ షీట్ మీద వద్దన్నారంట. అందుకు అట్ట మీద అంటించేసి మళ్ళీ దీని మీద కూడా మొత్తం పేర్లు రాయాలండి. పేర్లు రాసేసి మళ్ళీ చుట్టూ ఉన్నదంతా కట్ చేసి మళ్ళీ గ్లోబ్ ఏమో నిలబట్టలేదు, గ్లోబ్ నిలబడేలాగా మళ్ళీ అన్నీ చేసి చాలా తలకాయ నొప్పి వచ్చిందన్నమాట. మేము చదువుకునేటప్పుడు ఇలాంటివన్నీ ఉండుంటే పెద్ద పెద్ద కలెక్టర్లు ఐఏఎస్ ఆఫీసర్లు అయిపోదు అన్నమాట. నేనైతే ఇంకెప్పుడూ చేయలేదండి. నేను చదువుకున్న రోజుల్లో అసలు ఇలాంటివి చేయటమే తెలియదు మాకు. ఖాళీ పీరియడ్ అది ఉన్నప్పుడు ఆటలు ఆడించేవారు, గేమ్స్ ఆడించేవారు తప్పితే ఇలాంటివి లేవు. నాకు అసలు తెలియదు. ఆ వీడియోలు చూసి ఈ వీడియోలు చూసి మెల్లిగా చేయాల్సి వస్తుంది. పిల్లడి గురించి తప్పకుండా చేయాల్సి వస్తుంది అన్నమాట. మళ్ళీ అందరూ చేసి వీడు చేయకపోతే మళ్ళీ ఫీల్ అవుతాడు అన్నట్టు పిల్లల గురించి ఆలోచించి చేయాల్సి వస్తుంది తప్పితే స్కూల్ గురించి టీచర్ గురించి అయితే అసలు ఆలోచించే పని లేదండి. వాళ్ళ మీద అయితే చాలా కోపం వచ్చేస్తుంది నాకు. 2 డేస్ ఫుల్గా కేటాయిస్తే ఈ 2 ప్రాజెక్టులు అయినాయండి. 2 రోజులు ఫుల్గా పెట్టినమాట. రేత్రి పగలు మార్నింగ్ పిల్లల్ని స్కూల్కి పంపి
మొత్తం ఇంట్లో పని అంతా చేసుకుని ఈ వర్క్ దగ్గర కూర్చునే వాళ్ళం. ఏ టైంకి తింటున్నామో ఏం చేస్తున్నామో కూడా తెలిసేది కాదు. లెగలపోయే వాళ్ళం అన్నమాట. కాళ్ళు అవి పట్టేసి ఇంతంత వర్కులు ఇస్తే పిల్లలు ఎలా చేసేస్తారు. మొన్న ఒక టీచర్ అంటున్నారు, పిల్లల చేత ఒక రోజుకి ఒక 10 నిమిషాలు చేపిస్తే అయిపోద్ది కదా అని. ఆవిడ చేస్తే తెలుస్తుంది 10 నిమిషాలు పడుతుందో 10 గంటలు పడుతుందో అనేది. ఎంత సింపుల్గా చెప్పేసిందో. రోజుకో 10 నిమిషాలు చేయించాలంట. మళ్ళీ వాళ్ళకి చేయించడానికి వర్కులు ఇస్తున్నారు. మళ్ళీ ఎగ్జామ్స్, రివిజన్స్ ఇవి చదివించాలా, ఈ ప్రాజెక్ట్ వర్కులు చేయించాలా, వర్క్ షీట్లు చేయించాలా కూడా తెలియట్లేదు. ఆ టీచర్ అయితే చాలా సింపుల్గా చెప్పేసింది అన్నమాట. ఎలాగా తీసి పారేసినట్టు చెప్పింది. ఇంకా మళ్ళీ ఇప్పటి నుంచి అయితే ఇలాంటి ప్రాజెక్టులు చేయకూడదనే నిర్ణయించుకున్నాను నేను. స్కూల్లో చదువు గురించి అది ఏం చెప్తున్నారో ఏం చేస్తున్నారో తెలియదు, కానీ ఈ ప్రాజెక్టులు, యాక్టివిటీలు ఇవన్నీ ఎక్కువైపోయినాయండి. పిల్లల యాక్టివిటీ అనేసి ఇవన్నీ ఇచ్చేస్తున్నారు. పిల్లలు ఎలా ఎంతవరకు చేయగలరు అనేది కూడా టీచర్స్ కానీ స్కూల్ యాజమాన్యం కానీ ఏం పట్టించుకోవట్లేదు. అంటే కడ వరకు వెళ్ళదు, చైర్మన్ గారి దాకా వెళ్ళాలి, వెళ్తేనే కానీ తెలియదండి. చాలా ప్రాజెక్టు ఇది మాకు ఇస్తున్నట్టు ఉంటుంది, పిల్లలకి ఇస్తున్నట్టు ఉండలేదు. పిల్లలకి ఇస్తే స్కూల్లో చేయించాలి కానీ ఇంటికి ఇవ్వకూడదండి. ఇంటికి ఏదన్నా హోంవర్కులు అలాంటివి ఇచ్చుకోవాలి. ఆ డైరీ అది పంపేస్తారు. ప్లస్ ఇదొకటి, ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ ఇస్తే మెసేజ్ చేయరు. ఒక్కొక్క టీచర్ మెసేజ్ చేస్తారు కానీ ఇంకొక టీచర్ మెసేజ్ చేయరన్నమాట. ఒకళ్ళు ఇద్దరు చేస్తారు, అందరు టీచర్లు మెసేజ్ చేయరు. పిల్లలకి చెప్పేమంటారు. పిల్లలకి చెప్తే వాళ్ళు కరెక్ట్గా చెప్తారా, మనకే చెప్పరు కదా. మెసేజ్ చేయమని చెప్తున్నా కూడా అది కూడా కోపం వచ్చేస్తుంది టీచర్లకి. ఏంటో మరి వాళ్ళ పని వాళ్ళు చేయడానికి కూడా చాలా బాధ కింద ఉంటుంది వాళ్ళకి. ఆ గ్లోబు నేను ఫస్ట్ నుంచి గీసింది అంతా పెడితే మీకు అసలు అర్థమవుతుందండి. అంతలాగా ఉంటుంది అన్నమాట. గ్లోబ్ అది చాలా కష్టపడి గీయాల్సి వచ్చింది. ఆ రౌండ్ షేప్ అది రావాలి కదా, ఎక్కడెక్కడ భాగాలన్నీ రావాలి, ఇండియా మ్యాప్ రావాలి మధ్యలో. ఇవన్నీ ఆలోచించుకుని అలా క్రియేటివిటీగా చేశానమాట. నేను అనుకున్నది అనుకున్నట్టే వచ్చింది. కొంచెం నేను అనుకున్న దానికన్నా బాగానే వచ్చింది అనుకుంటున్నాను. ఇంత బాగా చేయగలను అనుకోలేదు అసలు. రోజు మార్నింగ్ పిల్లల్ని దింపి వచ్చాక వెంటనే కూర్చున్నాను అనమాట. దీంతో ఫస్ట్ పొద్దున్నే అయితేనే కొంచెం బాగా వస్తుందని. ముందు మనం చేయలేదు అనుకో, కొంచెం చేసాక మనం ఈ పని మొదలు పెట్టామంటే విసుగొచ్చేసి అసలు చేయలేకపోతున్నామండి. అలాంటప్పుడు ఏం చేయాలంటే కొంచెం అలా పెయింట్లు వేయటం అలాంటివి చేస్తే కొంచెం రిలాక్స్డ్గా ఉంటుంది. దాని మీద దృష్టి పెట్టి అలా చేసేసామంటే కంకిరి బింకిరిగా వస్తుంది. మళ్ళీ ఎవరో కూడా చేయలేదు. నేను నిన్న టీచర్ పేరెంట్ మీటింగ్ అయితే వెళ్ళాను. ఎవరో కూడా ఈ టైప్లో చేయలేదండి, వేరేగా చేశారు. ఆ మేడం అంటుంది, సోషల్ మేడము, లాస్ట్ టైం చేసిన ప్రాజెక్ట్ చాలా బాగుంది మేడం అని చెబుతుంది. నేనే చేశానండి, మా అబ్బాయి చేయలేదంటే అర్థమైంది మేడం అంటుంది. మరి అర్థమైనప్పుడు ఎందుకు ఇవ్వడం ఇంటికని అడిగాను అనమాట. పిల్లల చేత చేయించవచ్చు కదా అంటే 10 నిమిషాలు చేయించండి పిల్లల చేత అని చెబుతుంది. చాలా సింపుల్గా చెప్పేస్తుంది ఆవిడ. టీచర్ అన్న తర్వాత ఇవన్నీ తెలాలి. స్కూల్లో చేయించడమే బెటర్. అది ఇప్పుడు స్కూల్లో చేపిస్తేనే పిల్లలకి వస్తాయి. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వాళ్ళ చేత ఎలా చేపిస్తున్నారో ఈ ఫస్ట్, సెకండ్ వీళ్ళ చేత కూడా అలాగే చేయించాలి స్కూల్లో. అది కూడా మనం చెప్పినా కూడా స్కూల్ వాళ్ళు పట్టించుకోవట్లేదు. వాళ్ళకి ఎంతసేపు ఫీజులు కరెక్ట్గా కట్టేస్తే సరిపోద్ది అంతే. తర్వాత సంగతి తర్వాత. లాస్ట్ ఇంకా అన్ని పనులు అయిపోయినాక లాస్ట్ ఇంకా ఫినిషింగ్ టచ్ లాస్ట్లో కొంచెం పెయింట్ వేస్తున్నాను అనమాట. అంటే అప్పటికే 3 అయింది. ఇంకో 1 అవర్ 4 వరకు వేద్దామనేసి ఇంకా కొంచెం టైం ఉందనేసి ఆ టైంలో పెయింట్ వేస్తుంటే మా ఫ్రెండ్ వచ్చింది. మా ఫ్రెండ్ అని తీయమంటే తీసిందండి వీడియో. మొత్తం అంతా తీసింది అన్నమాట. నేను చేస్తుంటే తీసింది. బయట అలా కూర్చొని చేయాల్సి వచ్చింది. ఇంట్లో కూర్చుని ఇవన్నీ పరిచేసి కూర్చోవాలన్నా చాలా డిస్టర్బెన్స్ కింద ఉంటుంది అనేసి బయట మాకు ఖాళీ గ్రౌండ్ ఉంటుంది అన్నమాట. మా పార్కింగ్ ఏరియాలోనే సెలర్లో కూర్చుని కింద అలా సాఫీగా చేసుకున్నాను పీస్ఫుల్గా. మధ్యాహ్నం టైం అది చాలా సైలెంట్గా ఉంది. అందరూ పడుకుని ఉంటారు ఆ టైంలోని. చాలా ప్రశాంతంగా ఉంది, ఏ డిస్టర్బెన్స్ లేదు. అలా సైలెంట్గా చేసుకున్నానండి. అందుకే ఫైనల్ లుక్ అయితే చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ డే మా అబ్బాయి అయితే పట్టుకుని వెళ్ళిపోయాడు అనమాట. అంగో మొత్తం అంతా అయిపోయాక నేను వీడియో తీసుకుంటున్నాను. లాస్ట్ ఇంకా మొత్తం అయిపోయింది, అదో చోట పెట్టేయటమే. రేపు మార్నింగ్ పిల్లడికి ఇచ్చి పంపేద్దామనేసి లాస్ట్ ఇంకా సెల్ఫీ వీడియో తీసుకున్నానండి. ఇవన్నీ చేశాను కదా, చాలా బాగా చేసింది. నాకైతే నచ్చింది. స్కూల్లో టీచర్లకు కూడా చాలా బాగా నచ్చినాయి అంట. మా అబ్బాయి పట్టుకెళ్ళాక చాలా బాగుందనేసి టీచరు సైన్స్ది అయితే వెంటనే ఇంకో చోట పెట్టేసిందంటండి. సోషల్ది అయితే ఆ కింద ఎట్టమంటే ఒక అబ్బాయి ఎరగొట్టేశాడంట. మళ్ళీ అది ఇంటికి తీసుకొచ్చాడు. దానికి మళ్ళీ అతికించి మళ్ళీ నేను ఇవ్వాల్సి వచ్చింది. ఇవన్నీ డబల్ పనులు. చూసారా, ఫైనల్గా లుక్ అయితే ఇలాగొచ్చింది. ఎలాగుందో మీరు నాకు కామెంట్లో చెప్పాలండి. నా ప్రాజెక్ట్ వర్క్, మా అబ్బాయి ప్రాజెక్ట్ వర్క్ నేను చేశాను కనుక నాదే ఈ ప్రాజెక్ట్ వర్క్ అంతానే. ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. అన్నీ రెడీ చేశాను కదా. లాస్ట్కి అయితే మా అబ్బాయి తీసుకుని అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు మార్నింగే. కానీ అది బండి మీద పట్టుకుని వెళ్ళడం కూడా చాలా రిస్క్ అయిపోయింది. బండి దగ్గర కాళ్ళ దగ్గర పెట్టుకుని వెళ్ళాల్సి వచ్చినాయండి. ఆ చిన్నదైతే గ్లోబ్ అయితే పట్టుకున్నాడు చేత్తో.
చాలా ఆనందపడిపోయాడు. వీడైతే చాలా ఆనందపడిపోయాడు. చేయకపోతే అలా డల్ అయిపోతాడు. అందరూ తెచ్చారు మమ్మీ నేనే చేయలేదు అంటాడు. అలాగా ఉండకూడదు అనేసి నేను చేశాను అనమాట, ఎంత కష్టమైనని. మీరు కూడా మీ పిల్లలకి ఇలాగే చేసి పెడతారా ఏంటో నాకు కామెంట్లో చెప్పాలండి. ఇదేనండి ప్రాజెక్ట్ వర్క్ వీడియో. నచ్చితే మటుకు కామెంట్ చేయటం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. దుర్గా లీలాధర్ యూట్యూబ్ ఛానల్. అలాగే నాది ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా ఫాలో చేయండి. ఇవే వస్తాయి, ఇవే వీడియోలు వస్తాయి. అందులో కొన్ని రీల్స్ అయితే వెరైటీగా ఉంటాయి అన్నమాట. అవి కొన్ని సెపరేట్గా ఉంటాయి. ఇవి యూట్యూబ్లో ఉన్నాయి ఉండవండి. త్వరలో నేను ఛానల్ పేరు కూడా చేంజ్ చేస్తాను. అతి త్వరలోనే చేస్తాను. పేరు అదే ఉంటుంది. ఓకేనండి. వీడియో నచ్చితే మటుకు లైక్ చేయటం మర్చిపోవద్దు. ఓకే బాయ్.